ఇక ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పీసీసీ పదవి వేరే, సీఎం పదవి వేరే అని, సీఎం పదవి కోసం 10 మంది పోటీ పడుతున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. సెకండ్ పొజిషన్ కోసం కాంగ్రెస్లో పోటీ పడుతున్నారని, బట్టి బీ ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్లే లీకులు ఇస్తున్నారన్నారు. చంద్రబాబుకు రేవంత్కు సేమ్ పోలికలు ఉన్నాయని, ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ 3 గ్రూపులు ఉన్నాయన్నారు. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారని, రేవంత్కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారన్నారు. ఆశలు పెట్టుకొని ఎన్నో కలలు కానీ ముఖ్యమంత్రి అయిపోయినట్టు ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి పాపం ఎన్నో ఆశలతోటి ఆయన ఎదురు చూస్తే సడన్గా ఈరోజు ప్రజలు తొక్కి బుద్ధి చెప్పి ఇంట్లో వండబెడితే ఆయనకు ఏమి పాలుపోక పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుండంటే ఆయన మీద ఇప్పుడు అలిగేషన్స్ ఎన్ని రకాలుగా కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దాయి అయి రేపు ఖచ్చితంగా జైలుకు పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లైనా ఎర్రగడ్డకు పంపిస్తారేమో, ఇట్లైనా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి, ఆయన మెంటల్గా స్టేబుల్ లేడని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎర్రగడ్డకు పంపించాలని, జైలుకి పంపే బదులు జైలు కన్నా ఎర్రగడ్డ బెటర్ అవుతుంది. ఇప్పటికే వాళ్ళ అక్క చెప్పింది, చెల్లెలు చెప్పిందట, అన్న చాలా కష్టంగా ఉన్నదన్న, ఫ్యాన్ కూడా లేదు, ఎండాకాలం చచ్చిపోతున్నా, చాలా ఇబ్బంది ఉందంటే, అరే అక్కడ ఎర్రగడ్డ ఆ జైలు ఇంత కష్టం ఉందట, మరి దీనికన్నా ఎర్రగడ్డలో బెటర్, కనీసం అక్కడ ఫ్యాన్ అన్న ఉంటుందని ఎర్రగడ్డలో జాయిన్ కాదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన కేవలం టోటల్ ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి, ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి మాట